ట్రంప్ మన ఇండియా మీద 25% టారిఫ్ వేశాడు. అంతేకాకుండా మన ఇండియా రష్యన్ ఆయిల్స్ కొంటున్నందుకు పెనల్టీ వేశాడు. ఆ పెనల్టీ ఎంత పర్సెంటేజ్ అనేది ఇంకా క్లారిటీగా లేదు. 10% అవ్వచ్చు, 20 అవ్వచ్చు, లేదా 25% కూడా అవ్వచ్చు. అంతేకాకుండా మన ఇండియాని కించపరిచాడు. ఒక డెడ్ ఎకానమీ అని చెప్పేసి కించపరిచాడు. దీనికి వత్తాసుగా అపోజిషన్ పార్టీస్ సపోర్ట్ చేస్తున్నారు ట్రంప్కి, ఇండియాకి సపోర్ట్ చేయకుండా. అంతేకాకుండా పాకిస్తాన్తో ఆయిల్ డీల్స్ అనేవి పెట్టుకున్నాడు. ఈ వీడియో ఫుల్గా చూడండి, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ లైక్ చేయండి వీడియో చూసే ముందు, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ట్రంప్ ట్రూత్ సోషల్ ఒక పోస్ట్ పెట్టాడు. పైన పారాగ్రాఫ్ మొత్తం సౌత్ కొరియాకి సంబంధించింది. ప్రజెంట్ సౌత్ కొరియాకి 25% టారిఫ్ వేసాడు, అది వదిలేయండి. సెకండ్ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. ఈ సెకండ్ పారాగ్రాఫ్ క్లీన్గా అబ్జర్వ్ చేయండి. వీ హ్యావ్ జస్ట్ కంక్లూడెడ్ ఏ డీల్ విత్ కంట్రీ ఆఫ్ పాకిస్తాన్ whereby Pakistan and the United Nations will work together on developing their massive oil reserves. అసలు పాకిస్తాన్లో ఏమన్నా మ్యాసివ్ ఆయిల్ రిజర్వ్స్ అసలు ఎక్కడున్నా ఏం మెన్షన్ చేయలే. ఈ మొత్తం ఇండియాని టార్గెట్ చేసి ఇండియన్ ప్రజల్ని మొత్తం ఒక ప్రెజర్ నింపుతానికి, అంతమించి ఏమీ ఉండదు. తర్వాత చూద్దాం. వీఆర్ ప్రాసెసింగ్ ఆఫ్ చూసింగ్ ద ఆయిల్ కంపెనీ దట్ విల్ లీడ్ దిస్ పార్ట్నర్షిప్. ఆయిల్ కంపెనీ కూడా మెన్షన్ చేయలే కనీసం. మొత్తం టార్గెట్ ఇండియానే. మొత్తం మొత్తం చెడగొట్టేశాడు. ఇండియాకిను అండ్ యుఎస్కి ట్రేడ్ రిలేషన్స్ మొత్తం చెడగొట్టేశాడు. చూడండి, నెక్స్ట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ పాయింట్. హూస్ నో మేబీ దే విల్ సెల్లింగ్ ఆయిల్ టు ఇండియా సమ్డే. అసలు ఇండియాకి అమ్ముతుందంట. పాకిస్తాన్ అనేది ఇండియాకి ఒకరోజు అమ్ముద్దంట. అంత ఆయిల్స్ ఉన్నాయంట. అసలు ఎవడు కొంటాడు పాకిస్తాన్ దగ్గర? ఆడే అడుక్కుని తినే పరిస్థితిలో ఉన్నాడు. ఇదే ఆయిల్స్ ఉంటే అసలు చైనా వదులుతాడా? చైనానే ముందుంటాడు. అక్కడ చైనా వచ్చి ముందు కూర్చుంటాడు. ఇప్పటికే చాలా మట్టికి చైనా ఆక్రమించేసింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని బోల్డ్ అప్పులు చేసింది, బోల్డ్ అప్పులు ఇచ్చింది పాకిస్తాన్కి. చైనా వదులుతాడా? ఇప్పుడు చైనా ఎంటర్ అవుతాడు. నిజంగా పాకిస్తాన్లో ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఉంటే చైనానే ముందు వచ్చేవాడు. ఎందుకంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో కూడా పాకిస్తాన్కి చాలా అప్పులు ఇచ్చాడు. ఈ అమెరికా ఎందుకు చేస్తుందంటే ఇప్పుడు మన ఇండియా లొంగట్ల అమెరికాకి. రష్యన్ ఆయిల్స్ కొంటే 500 టారిఫ్ వేస్తా అన్నాడు. నాటో ఉంటుంది, రష్యన్ ఆయిల్స్ కొంటే 100% టారిఫ్ వేస్తా అంటది. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే మన ఇండియా లొంగట్ల అమెరికాకి. అమెరికా బాగా అర్థం చేసుకుంది మన ఇండియన్స్ని. పాకిస్తాన్తో డీల్స్ పెట్టుకుంటే ఇండియన్ ప్రజలు గవర్నమెంట్ మీద ప్రెజర్ తెస్తారు అని చెప్పేసి డిప్లొమసీ ఫెయిల్ అవుద్ది అని ఆలోచించి బాగా అర్థం చేసుకుని మన ఇండియన్స్ని పాకిస్తాన్తో డీల్ పెట్టుకున్నాడు. ఇదంతా మొత్తం ఏమీ లేవు, పాకిస్తాన్లో రిజర్వ్స్ ఏమీ లేవు. మొత్తం ఇదంతా ఒక కుట్ర లాంటిది అనమాట. ట్రంప్ ఇంకో ట్వీట్ పెట్టాడు చూడండి. ఇండియా ఈజ్ అవర్ ఫ్రెండ్ అంటున్నాడు, కానీ 25% టారిఫ్ వేసాడు. అండ్ రష్యన్ ఆయిల్స్ కొంటున్నందుకు పెనాల్టీ వేసాడు. ఈ పెనాల్టీ ఎంత పర్సెంటేజ్ అనేది క్లారిటీ లేదు. 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 25 అవ్వచ్చు. ఈ ట్రంప్కి ఇంత బాధ ఎందుకు వస్తుందంటే యూఎస్ దగ్గర ఆయిల్స్ కొనకుండా రష్యా దగ్గర ఆయిల్స్ కొంటుందని. యూఎస్ దగ్గర ఎందుకు కొనాలి? యూఎస్ దగ్గర అన్ని కాస్ట్ ఎక్కువే. క్రూడ్ ఆయిల్ కాస్ట్ ఎక్కువే, అండ్ ఎల్ఎన్జీ కూడా కాస్ట్ ఎక్కువే. ఎందుకు కొనాలి? రష్యా దగ్గర మనకి చీప్గా ఇస్తుంది, తక్కువ ధరకి ఇస్తుంది ఎప్పటి నుంచోనే. అండ్ అంతేకాకుండా మన ఇండియా సొఖాయ్ 57 కొంటుంది, F-35 కొంటలా. ఎందుకంటే సొఖాయ్ 57 అనేది ఎగ్జాంపుల్గా 50 lakhs అనుకుంటే అదే F-35 1 కోటి పైగానే ఉంటుంది. అండ్ అంతేకాకుండా రష్యా మనకి మన టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తుంది మన ఇండియాకి. కానీ అమెరికా ఎప్పుడు అలా ఏ దేశానికి చేయదు. అమెరికా ఎప్పుడు ఏ దేశానికి అలా చేయదు, ట్రాన్స్ఫర్ అనేది చేయదు. కానీ రష్యా అలా కాదు. మనం కొంటున్న డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అన్నీ రష్యా దగ్గరే. ప్రతి ఎక్విప్మెంట్కి కూడా టెక్నాలజీ అనేది ట్రాన్స్ఫర్ చేసింది. ఎగ్జాంపుల్ 400 అవ్వచ్చు, మళ్ళీ సొఖాయ్ 30 అవ్వచ్చు. ఇవన్నీ టెక్నాలజీ అనేది ట్రాన్స్ఫర్ చేసింది. ఇంకా ఆఫర్ కూడా ఇస్తుంది. S-500 కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాను అంటుంది. కానీ యుఎస్ అలా చేయదు ఎప్పుడు ఏ దేశానికి. ట్వీట్ చూడండి. ఈ ట్వీట్ మన ఇండియాని కించపరుస్తూ పెట్టిన ట్వీట్ ఇది. క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఐ డోంట్ కేర్ వాట్ ఇండియా డస్ విత్ రష్యా. అసలు ట్రంప్ని ఎవరు పట్టించుకోమన్నారు? ఇండియా రష్యాతో ఏం చేస్తుందో. నెక్స్ట్ పాయింట్ చూడండి. దే కెన్ టేక్ దేర్ డెడ్ ఎకానమీ డౌన్ టుగెదర్. మన ఇండియా అనేది డెడ్ ఎకానమీ అంట. అలాంటప్పుడు ఇండియాతో వ్యాపారం ఎందుకు చేస్తున్నాడు? మన ఇండియా గ్రోత్ రేట్ ప్రజెంట్ 2025లో గ్రోత్ రేట్ వచ్చేసి 6.5. ఈ 6.5 గ్రోత్ రేట్ యుఎస్కి కూడా లేదు, చైనాకి కూడా లేదు. ఈ డెడ్ ఎకానమీ అనే పాయింట్ పట్టుకుని మన అపోజిషన్స్ మీడియా ముందుకు వచ్చి మన ఇండియాని కించపరుస్తున్నారు. ఈ టైంలో మన ఇండియాని సపోర్ట్ చేయాలి, ట్రంప్ని వ్యతిరేకించాలి. కానీ
అపోజిషన్స్ మన ఇండియాని వ్యతిరేకిస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి. వెరీ లిటిల్ బిజినెస్ విత్ ఇండియాతో చాలా లిటిల్ బిజినెస్ చేస్తాడంట. అండ్ యుఎస్తో మాత్రం మొత్తం వ్యాపారాన్ని మొత్తం కట్ ఆఫ్ చేస్తాడంట. ఈ టారిఫ్స్ వల్ల మన ఇండియాకి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మరి అంత ఎక్కువ ఉండదు, ఊహించినంత మరి ట్రంప్ అంటున్నంత ఎక్కువ ఉండదు, కానీ మరి కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటున్నానంటే మన ఇండియా యూకేతో అండ్ యూరోప్ యూనియన్తో అండ్ కొన్ని వెస్ట్రన్ కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది వేసుకుంటుంది. అండ్ రీసెంట్లీ మాల్దీవ్స్తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది వేసుకుంది. అండ్ శ్రీలంకతో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది వేసుకుంది. అందుకే కొంచెం ట్రేడ్ డైవర్సిఫైయింగ్ చేస్తుంది కాబట్టి అంత ఇంపాక్ట్ అనేది ఉండకపోవచ్చు అంత ఇంపాక్ట్ అనేది. నేను అనుకుంటుంది ఏంటంటే పాకిస్తాన్లో ఏ ఆయిల్ రిజర్వ్స్ అనేవి లేవు. ఇండియాని ప్రెజర్లోకి తీసుకురావడానికి మాత్రమే పాకిస్తాన్తో అమెరికా డీల్స్ పెట్టుకుంటుంది. ఎందుకంటే మన ఇండియా అమెరికాకి లొంగట్లేదు కాబట్టి. ఇండియాకి అమెరికాకి ట్రేడ్ డీల్ జరిగినప్పుడు కూడా అది ఇండియా ఇంట్రెస్ట్ బట్టి మాత్రమే ట్రేడ్ డీల్ అనేది జరుగుతుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి. జై హింద్, జై భారత్.